నమస్తే అండి, నేను మీ రవితేజ, గోదావరి రూఫింగ్ ఇండస్ట్రీస్, రావులపాలెం. ఈరోజు మనం మల్టీవాల్ పాలికార్బోనేట్ షీట్ గురించి మాట్లాడుకుందాం అండి. మల్టీవాల్ పాలికార్బోనేట్ షీట్లో మెయిన్ రా మెటీరియల్ వచ్చేసి పాలికార్బోనేట్ రెజిన్ అండి. ఈ మల్టీవాల్ పాలికార్బోనేట్ షీట్ అనేది 2 to 4 లేయర్స్ ఉండేలా తయారు చేస్తారండి. దీనికి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేది పెడతారు. ఈ ఎయిర్ గ్యాప్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ వేడి అనేది ఎక్కువగా కిందకి దిగడం అనేది జరగదండి. అదేవిధంగా ఇది థిక్నెస్ వచ్చేసి 2 mm నుంచి 10 mm వరకు మనకి అవైలబిలిటీ ఉంటుందండి. మల్టీవాల్ పాలికార్బోనేట్ షీట్ వచ్చేసి మెయిన్గా మనకి నర్సరీస్ అండ్ గ్రీన్ హౌసెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే సన్లైట్ అనేది కిందకు వస్తుంది కానీ వేడి అనేది కిందకి దిగదు. ఈ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ మల్టీవాల్ పాలికార్బోనేట్ షీట్లో. ఇందులో అడ్వాంటేజెస్ వచ్చేసి లైట్ వెయిట్ అండి, అన్బ్రేకబుల్ అండ్ యూవీ ప్రొటెక్షన్. అదేవిధంగా డిసడ్వాంటేజెస్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ, హై కాస్ట్ ఒకటి, నెక్స్ట్ డస్ట్ ఏదైనా పడితే కొంచెం కనిపించేస్తుందండి. ఈ రెండు మనకి మెయిన్ డిసడ్వాంటేజెస్. ఇలాంటి మరిన్ని రూఫింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.